ఓకే, మామూలుగా ఉన్నాయి అసలు బాగా. ఆయన అలా చెప్పగానే ఎన్బీకే అంటే ఇది ఒక పేరు కాదు, ఇది ఒక బ్రాండ్ అనమాట. సో అఖండ తర్వాత సమంత అసలు ఎలా మేము వచ్చి అడుగుదాం ఏమన్నారా? నా ఆహా మూమెంట్ అంటే నాకు మణి శర్మ సార్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆయన ముందు నేను పర్ఫామ్ చేసిన పాట చమ్కా చమ్కా. అంటే నేను జనరలీ మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటాను. ఆ రోజు ఐ పర్ఫార్మ్డ్ ఫాస్ట్ బీట్ సాంగ్ అండ్ ఆ రోజు హీ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఆ రోజు. సో నాకు మొత్తం సీజన్లో దట్ విల్ బీ మై ఆహా మూమెంట్ అనమాట. ఓకే, మీకు ఎవరు కాంపిటీషన్? మీరు తమన్ గారి పేరు, కార్తీక్ గారి పేరు, నిత్య మీనన్ గారి పేరు అండ్ శ్రీరామ్ చంద్ర గారి పేరు, అల్లు అరవింద్ గారి పేరు తీసుకోకూడదు. ఇక్కడున్న వాళ్ళ పేర్లు మాత్రమే తీసుకొని చెప్పండి. ఇప్పుడు టాప్ 6 అందరూ కాంపిటీటర్స్. ఏమిటండి సేమ్ ఆన్సర్ కాపీ పేస్ట్ అంటే ఒప్పుకుందా ఏంటి? మాకు తమ్నేల్స్ వద్దా? రేపు చూసారంటే షాకే, ఏం చెప్పారో తెలుసా, ఇలాంటివన్నీ వద్దా? వాళ్ళు మేమర్స్ బతకొద్దా ఏమిటి? చెప్పండి ఏదో ఒకటి. కానీ ఆన్సర్ ఇదే అండి, ఏం చేయలేదు. టాప్ 6 నిజంగా ప్రతి ఒక్కళ్ళు టాలెంటెడ్. సో ప్రతి ఒక్కళ్ళు కాంపిటీటర్సే. అండ్ మోర్ దెన్ కాంపిటీషన్ మాకు ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము. సో యా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ అయితే చెప్పేస్తారు ఎవరో పేరు తీసుకొని మరి. యా, శ్రీనివాస్ అఖండ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ప్రోమో మామూలుగా వెళ్ళలేదు కదా, అక్కడ వరకు వెళ్ళింది. ఫస్ట్ నాకు ఆహా మూమెంట్ అంటే నేను ఫస్ట్ నుంచి ఒక స్టేజ్లో వెళ్తూ ఉన్నాను. అలా కొంచెం అలా డల్ అయిపోయినట్టు అనిపించింది నాకు కొన్నిసార్లు. సార్ని అంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జెస్ని మెప్పించడం అంటే చాలా కష్టం. బట్ నా కంబ్యాక్ అనేది వేదం సాంగ్లో